టాపిక్ సర్వేలు. సర్వేలు చూసి గజ 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 గజగా వణుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. పాపం ఆస్థాన కళాకారుడు ఒకడు ఉన్నాడు, ట్రంప్ అవినాష్ అని. అతనికి టైమ్స్ నౌకి ఏదో లింక్ పెట్టి ఇంట్లో కూర్చుని సర్వే చేసామని టైప్ చేసి, ఆ టైమ్స్ నౌ మిగిలినన్నీ బాగానే వేస్తాడు. కానీ మరి ఇక్కడ మరి ఎందుకనో మరి గతంలో 4.5 కోట్లు ఎవ్రీ ఇయర్ 8.5 కోట్లు తీసుకున్న మొహమాటం కావచ్చు. వాళ్ళైతే ఏదో సర్వే వాళ్ళ పేరు మీద వీళ్ళ ఆఫీసులో పనిచేసేవాడు ఇచ్చిందని ఏదో సాక్షిలో రాసుకుంటున్నారు తప్ప జెన్యున్ సర్వేలు మరి సి ఓటర్ ఏబీపీ అంటే ఆనంద్ బజార్ పత్రిక వాళ్ళు సి ఓటర్ కలిసి నిర్వహించిన సర్వేలో కేవలం 5 స్థానాలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి, కూటమికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసిన కూటమికి 20 స్థానాలు వస్తాయని చెప్పారు. ఇక్కడ సి ఓటర్ క్రెడిబిలిటీ ఏమిటి అనేది మనం చూడాలి. మొన్న బెంగాల్ ఎలక్షన్స్ అసెంబ్లీలో అందరూ భారతీయ జనతా పార్టీ వస్తుంది అని అనుకున్నప్పుడు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వస్తుందని చాలామంది కూడా అనుకున్నారు. 165 స్థానాలకు పైగా మమతా బెనర్జీ గారికి వస్తాయని సి ఓటర్ సర్వే చెప్పారు. కోర్స్ యాక్చువల్ సర్వే 200 దాటింది, అంటే యాక్చువల్ రిజల్ట్. బట్ దే ప్రిడిక్టెడ్ విక్టరీ ఫర్ మమత. అలాగే మరి కాస్త అటు ఇటుగా జరిగిన యూపీ అసెంబ్లీ ఎలక్షన్స్లో 235 స్థానాలకు పైగా బీజేపీ కైవసం చేసుకొని మళ్ళీ రెండవసారి యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పి వాళ్ళు ఇచ్చారు సి ఓటర్. కోర్స్ దాని మీద ఇంకొంచెం ఎక్కువ వచ్చింది. అంటే నేను చెప్పేది ఏంటంటే దే ఆర్ కన్జర్వేటివ్. ఏదన్నా ఒక నెంబర్ చెప్తే దానికంటే ఎక్కువే వస్తున్నాయి. గతంలో జరిగిన ఎగ్జాంపుల్స్ తక్కువ రావట్లేదు. సో ఆ రకంగా చూసుకుంటే 20 అన్నదే డెఫినెట్గా 23కి వెళ్తుందేమో అనేది నా ఉద్దేశం. వాళ్ళ గతంలో ఉన్న వాళ్ళ కన్జర్వేటివ్ అప్రోచ్ని మనం తీసుకుంటే డెఫినెట్గా ఎక్కువే వస్తుంది. ఏదో వైసీపీ ఒక 5 అని చెప్పి అన్నారు. సో కాబట్టి ఉన్నది 25 సీట్లలో వీళ్ళకి 23 వస్తే ఆడ 2 కన్నా రావు. ఇక రెండో సర్వే నెట్వర్క్ 18 మరి ఇది రిలయన్స్కి సంబంధించిన సంస్థ. ఎక్కడైనా ఒక మీడియాను ఒకరు ఓన్ చేసుకుంటున్నారు అనుకుంటే ఎంతో కొంత బయాస్డ్ ఉంటుంది. ఇప్పుడు సాక్షి పేపర్లో పనికిమాలిన చెత్త అంతా అక్కడ రాసుకున్నట్టు. సో అలాగా, ఎందుకంటే అంబానీ గారి రిప్రజెంటేటివ్కి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈయన రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాడు కాబట్టి కొంత ఏదైనా బయాస్డ్గా, అంటే మరీ బేవర్స్గా రాయలేరు. సో కాబట్టి కాస్త మొహాటం అయి ఉండొచ్చు. వాళ్ళు 5 ఇస్తే వీళ్ళు 7 ఇచ్చారు వైసీపీకి. సో మిగిలిన స్థానాలు 18 స్థానాలు కూటమి, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి 18 స్థానాలు ఇచ్చారు. రేపు మోడీ గారి సభలు జరిగిన తర్వాత ఆ వేవ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. డెఫినెట్గా ఈ సంఖ్య ఇందాక అనుకున్నట్టు 23 అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ కడపలకు కూడా కాస్త కనువిప్పు కలిగితే ఈ మర్డర్ కల్చర్ నుంచి బయటికి పోవాలరా అంటే వీళ్ళని ఓడించాలరా బాబు అనే నిర్ణయం తీసుకుంటే 25కి 25 కూడా రావచ్చు. రావచ్చు. సో ఈ నెట్వర్క్ 18 ఎలా ఇచ్చింది? మా అంచనాలు కూడా నేను గతంలో ఎప్పటి నుంచో చెప్తున్నా, మినిమం భారతీయ జనతా పార్టీ రాకముందు 135 స్థానాలు అయితే ఖచ్చితంగా వస్తాయని అనుకున్నాం. మరి వీళ్ళు ఫ్లాష్ సర్వేలు లాగా చేసి భారతీయ జనతా పార్టీని కూడా కలుపుకునే చేసినట్టుగా చేశారా లేదా మరి గతంలో వాళ్ళిద్దరే కలిసి ఉన్నప్పుడు చేశారో నాకు తెలియదు. కానీ ఒక 10 రోజుల తర్వాత డెఫినెట్గా ఈ రిజల్ట్ ఇంకా
ఎక్కువగా కూటమి స్థానాలు ఉంటాయి. ఆ తర్వాత ఇంకా ఏం పెద్ద కాస్ట్లీ ఉంది, టీవీ రేట్లు పడిపోయినాయి కదా, ఏ రోజు 4 కాకపోతే 40 మొదలు కొట్టుకుంటాడు. దానికి మనం పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ అదంతా ప్రజల సొమ్మే, ఎలాగో అతని దగ్గరికి వెళ్ళిపోయిన సొమ్ముతో అతను టీవీలు కొనుక్కుంటే మనకెందుకు, దీవులు కొనుక్కుంటే మనకెందుకు. సో డెఫినెట్గా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి పరాజయం తథ్యం, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఇక్కడికి ఈ అంశం పక్కన చాలా హుషారుగా ఆనందంగా కనిపిస్తున్నాను కదా, ఏడవకరా వెరీ నాయన. ఓకే, ముందుగా 5 సంవత్సరాల క్రితం ఇదే రోజున మరి సొంత బంధువుల చేతిలో అత్యంత కిరాతకంగా నరకబడ్డ సౌమ్యులు, మంచి మనిషి వివేకానంద రెడ్డి గారికి వారి 5వ వర్ధంతి సందర్భంగా నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నా. మనసున్న ప్రతివాడు కూడా ఒక క్షణం వారికి నివాళి అర్పించి, ఎవరైతే ఈ హత్య చేయించిన వారి వెనుక మూల స్తంభాలుగా ఉన్నారో ఆ మూల స్తంభాలని న్యాయస్థానం కోల్చడానికి సమయం పట్టవచ్చు, ఎందుకంటే చట్టానికి కళ్ళు లేవు కనుక. బట్ మనం ప్రజా న్యాయస్థానంలో ఆ పనికిమాలిన శక్తుల్ని ఎన్ని అబద్ధాలు చెప్తూ మన మధ్యకు వచ్చినా, ఎన్ని నంగనాచి కవర్లు చెప్పినా ఇంటికి పంపించేయాల్సిన సమయం ఆసన్నమైంది. మరి త్వరలో వివేకం గారి మీద ఒక బయోపిక్ రాబోతున్నట్టుగా ఈరోజు సోషల్ మీడియాలో నేను కొన్ని పోస్టింగ్లు చూసా. మరి ఈ సందర్భంగా రిలీజ్ చేస్తారా దాన్ని, మరి కొద్ది రోజులు ఆగి రిలీజ్ చేస్తారా నాకు తెలియదు. బట్ ఖచ్చితంగా ఒక సినిమా అయితే వస్తుందని అనుకుంటున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి బయోపిక్ ఒక్క షో కూడా ఎక్కడ ఫుల్ అవ్వకుండా నిల్ కలెక్షన్తో వెళ్ళిపోయింది. ఇంకా శపథం అయితే శపథాలు విరమించుకున్నారు. ఏదో ఏపీ ఫైబర్ నెట్లో బలవంతంగా వేసి డబ్బులు కొడితే, మీరు మాకు ఎంత డబ్బులు ఇచ్చారో అది మీ బిల్లులో మేము మీకు రాయితీగా ఇస్తాం, ఎంతో కొంత మేము కలెక్షన్ వచ్చిందో రికవర్ అయిందని చెప్పుకుంటూ అనుకుంటుందిరా బాబు అని బతిమాలినా కూడా ఎవడో చూడలా. ఉచితంగా వేస్తేనే చూడరు, మళ్ళీ 100 అడిగితే ఎలా చూస్తారా బుజ్జి కన్నల్లారా అని అనాలనిపిస్తుంది. కానీ ఈ బయోపిక్ హూ కిల్డ్ బాబాయ్ అంటే చాలామంది అబ్బాయి కిల్డ్ బాబాయ్ అంటున్నారు. మరి ఎవరు అబ్బాయి? అవినాష్ రెడ్డి గారు అబ్బాయి, జగన్మోహన్ రెడ్డి గారు అబ్బాయి. మరి అబ్బాయిలు ఇద్దరు విడిగా వేశారా, కలిసి వేశారా అనేది ఆఫ్కోర్స్ త్వరలో తెలుస్తుంది. ప్రస్తుతానికైతే సిబిఐ వేసిన ఛార్జ్షీట్ ప్రకారం అవినాష్ రెడ్డి గారు, వారి తండ్రి భాస్కర్ రెడ్డి గారు, మొన్ననే బెయిల్ మీద విడుదలైన శివశంకర్ రెడ్డి గారు, వీరు కుట్ర పన్ని గంగిరెడ్డి అనే వ్యక్తిని ముందు మేనేజ్ చేసి, నమ్మక ద్రోహి అంటే అతను మేనేజ్ చేసి, దస్తగిరి అనే వ్యక్తికి సుపారీ ఇచ్చి, సునీల్ యాదవ్, దస్తగిరి, ఇంకోటి ఆడాడు ఉమాశంకర్ రెడ్డి, అడుగుపని వీళ్ళతో హత్య చేయించారు. అన్నీ క్రిస్టల్ క్లియర్గా ప్రూవ్ అయిపోయినాయి. దస్తగిరే తనే అన్నీ ఒప్పుకున్నాడు, చేసిన తప్పుకి పశ్చాత్తాపడ్డాడు. కానీ నన్ను వేయించింది వీళ్ళు అన్నాడు. అతనే మొన్న చెప్పాడు దస్తగిరి, నేను ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయకూడదు, అసలు హత్య చేయించిన జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తామంటే
ముఖ్యమంత్రిగా ఉంటే తప్పు చేశానని పశ్చాత్తాపడిన నేనెందుకు పోటీ చేయకూడదు అని చెప్పి దస్తగిరి చాలా అద్భుతంగా మరి తను ప్రశ్నించాడు. మరి ఇప్పుడే అందిన వార్త, దస్తగిరి తనని జైల్లో క్యాష్ కూడా వాళ్ళు తీసుకొచ్చి నాకు క్యాష్ కూడా చూపెట్టారు, 20 కోట్లు అని చెప్పారు, నన్ను ప్రలోభ పెట్టారు, మా వాళ్ళని అదర్వైజ్ ఇబ్బంది పెడతామన్నారు. మరి బెయిల్ తీసుకుని మరి నన్ను ఎంతగా ప్రలోభ పెడుతున్న ఈ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి మరి ఆయన అడ్వకేట్ అయిన ప్రముఖ న్యాయవాది మాజీ జడ్జ్ జడ శ్రావణ్ కుమార్ గారు తమ వాదనలు వినిపించారు. ఈ నెల 28వ తారీఖుకి పోస్ట్ చేయమని అవినాష్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వటం జరిగింది. తప్పకుండా అఫ్కోర్స్ కొంత టైం పడుతుంది, కానీ బెయిల్ రద్దు అయితే అవుతుందనే నాకు అనిపిస్తుంది. చూద్దాం ఏమవుతుందో. మరి బెయిల్ ఎవరనే శివశంకర్ రెడ్డికి అనుకున్నాం, కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆయనకి ఏదో అది బాగోలేదు ఇది బాగోలేదంటే ఇచ్చారు. ఎనీహౌ బెయిల్ ఈజ్ ఎనీబడీస్ రైట్. అందులో కూడా కండిషన్లు ఉన్నాయి. మరి ఆయన ఖాళీగా కూర్చుంటాడా ఒంట్లో బాగోలేదని? మరి బెయిల్ కండిషన్లు వైలేట్ చేస్తే అది వేరే విషయం. ప్రస్తుతానికైతే దస్తగిరి తను జైలుకి పలానా వాడు వచ్చిన మాట నిజం. వీళ్ళు ఎన్ని కౌరులు చెప్పినా అప్పుడు దాకా ఏనాడు జైలుకి వెళ్ళి ఎవరికి వైద్య సేవలు చేయని వ్యక్తి దస్తగిరి జైల్లో ఉండగా మరి వచ్చి సేవలు చేశాడంటే ఎవరు నమ్ముతారండి? ఎందుకు నమ్ముతారండి? అంచేత అది దొరికేసినట్టే. డెఫినెట్గా బెయిల్ రద్దు అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇందాక